సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్స్ కంటెంట్ ఈరోజు చూడబోతా ఉన్నాం. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్. సో in demo session we discussed that software testing was divided into two types. One is manual testing, second one is automation testing. One is manual testing and the second one is automation testing. సో మాన్యువల్ లో మనం ఏం చదువుతాం, ఆటోమేషన్ లో ఏం చదువుతాం అనేది చూస్తాం. సో గైస్, ఫస్ట్ we are going with the manual testing. Okay. సో ఇన్ మాన్యువల్ టెస్టింగ్ వాట్ ఇస్ ద కోర్స్ కంటెంట్ అని అంటే, సో మాన్యువల్ టెస్టింగ్ లో మనకు కోర్స్ కంటెంట్ ఏంటి అంటే, ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ ద ఇంట్రడక్షన్ ఆఫ్ టెస్టింగ్. అంటే అసలు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి, అండ్ దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి, నీడ్స్ ఉంటాయి. సో మీరు ఏదైతే డెమో సెషన్ లో విన్నారో దాన్ని ఇంట్రడక్షన్ పార్ట్ అంటాం. సెకండ్ వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టర్మినాలజీస్ ని సెకండ్ డిస్కస్ చేసుకుంటాం. సో టర్మినాలజీస్ అంటే ఏంటి అని అంటే, మనం సాఫ్ట్వేర్ లో బాగా వింటూ ఉంటాం సాఫ్ట్వేర్ అంటే ఏంటని, అండ్ సాఫ్ట్వేర్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ డిఫెక్ట్ అంటే ఏంటి, బగ్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఎర్రర్ అంటే ఏంటి, క్వాలిటీ అంటే ఏంటి. సో ఇట్లా ఒక్కొక్క వర్డ్ ని జస్టిఫై చేసుకునే దాన్ని టర్మినాలజీస్ కాన్సెప్ట్ అని అంటాం. సో వన్స్ ఈ టూ కాన్సెప్ట్ అయిన తర్వాత మనం మూవ్ అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే ఎస్డిఎల్సి అని అంటాం. కాన్సెప్ట్ పేరేంటి, ఎస్డిఎల్సి. ఈ ఎస్డిఎల్సి అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. గైస్, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అయితే పుట్టడము అండ్ పెరగడం, దాని తర్వాత చనిపోవడం. సో అట్లా సాఫ్ట్వేర్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అనే త్రూఅవుట్ ఇన్ఫర్మేషన్ ఈ ఎస్డిఎల్సి లో మనకు ఉంటుంది. అండ్ ఇందులో మనకి ఇంకొక మేజర్ ఒక పార్ట్ ఉంది, అజైల్ అని, లాస్ట్ లో డిస్కస్ చేస్తాం అది. అండ్ ఫోర్త్ ఏంటంటే, ఎస్డిఎల్సి అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్. అంటే ఒక కంపెనీలో టెస్టింగ్ అనేది టూ టైప్స్ లో జరుగుతుంది, వెరిఫికేషన్ అని వ్యాలిడేషన్. మాన్యువల్ అండ్ ఆటోమేషన్ అంటే అప్రోచ్, టైప్స్ ఏంటంటే వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్. సో ఈ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ లోని నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్. అంటే ఒక కంపెనీలో ఎన్ని లెవెల్స్ టెస్టింగ్ చేస్తారు, అండ్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్, ఎన్ని లెవెల్స్, ఎన్ని రకాలు. సో ఇది చూడబోతాం అనమాట, ఇది వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ తర్వాత. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇది, నెక్స్ట్ చూడండి, మెయిన్ గా మనకు వర్క్ ఉండేది ఇక్కడని, టెస్ట్ సినారియోస్ అండ్ టెస్ట్ కేసెస్. సో వీటిని ఏమంటారంటే వాట్ టు టెస్ట్ అండ్ హౌ టు టెస్ట్. సో ఇది రియల్ టైమ్ లో ఎట్లా రాస్తారని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం, టెస్ట్ సినారియోస్ అండ్ టెస్ట్ కేసెస్ లో. సో ఆఫ్టర్ ద టెస్ట్ సినారియోస్ అండ్ టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా అనేది ఒకటి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. దానికోసమని మనం టెస్ట్ డిజైన్ టెక్నిక్స్ చదువుతాం. వాట్ ఈస్ ద టెస్ట్ డిజైన్ టెక్నిక్స్? We are going to discuss about the test design techniques. And once test design techniques పూర్తయిన తర్వాత we are going to discuss about the SDLC. అబ్జర్వ్ చేయండి, పైన మీరు ఏం చూసినారు, ఎస్డిఎల్సి. ఎస్డిఎల్సి అంటే ఏంటి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ నేర్చుకున్నట్టే మనం ఇంకొక లైఫ్ సైకిల్ నేర్చుకుంటాం. ఇదేంటి అని అంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే త్రూఅవుట్ కంపెనీలో జరిగే వర్క్. అందులో ఎగ్జాక్ట్ గా టెస్టర్ వర్క్ ఏంటి, సో టెస్టర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అండ్ ఎప్పుడు ఎండ్ చేస్తాడు అనేది. నౌ నైన్త్ ఏంటంటే ఆఫ్టర్ ద ఎస్టిఎల్సి, ఇక్కడ టెస్టింగ్ పర్ఫార్మ్ చేస్తే మనకు డిఫెక్ట్ వస్తుంది. నౌ డిఫెక్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్డ్ బై డిఫెక్ట్, అండ్ డిఫెక్ట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, డిఫెక్ట్ రిపోర్టింగ్. అండ్ గైస్, ఒకటి డిఫెక్ట్ అనేది మనం కనిపెట్టాలి, కనిపెట్టిన దాన్ని రిపోర్ట్ చేయాలి,
రిపోర్ట్ చేసేటప్పుడు ఆ డిఫెక్ట్ ఎంత అర్జెంట్ అని కూడా చెప్పాలి. సో థర్డ్ థింగ్ ఈస్ డిఫెక్ట్ కేటగిరైజేషన్ అని అంటాం. సో ఈ 3 టాపిక్స్ తీసుకుంటాం. నౌ వన్స్ వీఆర్ కంప్లీటెడ్, ఓకే, డిఫెక్ట్ పంపించిన తర్వాత డెవలపర్ ఎలా ఫిక్స్ చేస్తాడు అంటే ఒక బగ్ వచ్చిన దగ్గర నుంచి దాన్ని ఎట్లా ఫిక్స్ చేస్తాడని చెప్పడానికి we have another life cycle, BLC. What is that? BLC. So what is the meaning of this BLC ante? You can see bug life cycle. BLC అంటే ఏంటి? బగ్ లైఫ్ సైకిల్. ఓకే, ఇక్కడ చూడండి మీరు 3 లైఫ్ సైకిల్ చూసినారు. ఒకటి డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండ్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అండ్ బగ్ లైఫ్ సైకిల్. సో ఈ బగ్ లైఫ్ సైకిల్ అయిపోయిన తర్వాత మనం చూసేది ఏంటంటే టెస్ట్ మెట్రిక్స్. సో ఇప్పుడు కస్టమర్ కి ఇప్పుడు గైస్ ఒకటి ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్న తర్వాత ఫైనల్ గా వాళ్ళ చేతికి ఇస్తా ఉన్నాం, కొన్ని ఫిల్ చేయాల్సింది ఉంటుంది. అంటే టోటల్ అమౌంట్ ఎంత పడింది, మీరు ఎంత సేవ్ చేసినారు, అండ్ మీరు ఖర్చు పెట్టింది ఎంత, డిస్కౌంట్ ఏమైనా వచ్చింది, ఇట్లా చెప్పినట్టే we have some calculation to maintain a product and process. సో వాటిని టెస్ట్ మెట్రిక్స్ అని అంటాం. అండ్ 12th మనం ఏం చేస్తామంటే SDLC ఓల్డ్ మోడల్స్ లైక్ వాటర్ ఫాల్ అనే ఒక మోడల్ ఉంటుంది. సో ఈ ఓల్డ్ మోడల్ ని చూస్తాం అండ్ ఇంకా కొన్ని మోడల్స్ చూస్తాం. అండ్ 13th మెయిన్ థింగ్ ఈస్ అజైల్ ఫ్రేమ్వర్క్. బాగా వినండి, ఇది ప్రజెంట్ మార్కెట్ లో పాపులర్ ట్రెండింగ్ లో ఉన్న ఫ్రేమ్వర్క్ ఏంటంటే అజైల్ ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ లో స్క్రమ్ మెథడాలజీ అని ఒకటి ఉంది. అజైల్ ఫ్రేమ్వర్క్ విత్ స్క్రమ్ మెథడాలజీ. అజైల్ ఫ్రేమ్వర్క్ లో స్క్రమ్ మెథడాలజీ మనం చూస్తాం. ఓకేనా గైస్, అబ్జర్వ్ చేస్తున్నారా? మనకి ఏముంది, అజైల్ అనే ఫ్రేమ్వర్క్ లో స్క్రమ్ మెథడాలజీ గురించి చదువుతాం. వన్స్ ఇవి కంప్లీట్ అవ్వగానే 14th థింగ్ మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మాన్యువల్ టెస్టింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. మాన్యువల్ టెస్టింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి చూస్తాం. 15th వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఏ మాన్యువల్ టెస్టింగ్ ప్రాజెక్ట్ ఆన్ ఆన్లైన్ ఇన్సూరెన్స్ అప్లికేషన్. ఓకే గైస్, సో మనకు మాన్యువల్ లో ఈ కాన్సెప్ట్స్ అన్ని చూస్తాం. అండ్ ఇక్కడ మనకి ఈ వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ అండ్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్, లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్స్ అనేవి మనకి కొంచెం పెద్ద కాన్సెప్ట్స్. సో టోటల్ ఈ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అవ్వడానికి అరౌండ్ వి రిక్వైర్డ్ 25 days ఆఫ్ టైం. ఓకే, సో మనం ఇది అంతా కూడా 25 days లో కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, సో గైస్ ఆర్ యూ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ థింగ్? సో మాన్యువల్ టెస్టింగ్స్ లో కాన్సెప్ట్ ఇవి అనమాట. ఇంట్రడక్షన్, టర్మినాలజీస్, SDLC, వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్, లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్, టైప్స్ ఆఫ్ టెస్టింగ్, టెస్ట్ సినారియోస్ అండ్ టెస్ట్ కేసెస్, అండ్ టెస్ట్ డిజైన్ టెక్నిక్స్, అండ్ STLC, అండ్ డిఫెక్ట్ రిపోర్టింగ్, డిఫెక్ట్ కేటగిరైజేషన్, అండ్ బగ్ లైఫ్ సైకిల్, అండ్ టెస్ట్ మెట్రిక్స్, SDLC ఓల్డ్ మోడల్స్, అండ్ కరెంట్ అజైల్ ఫ్రేమ్వర్క్, అండ్ మాన్యువల్ టెస్టింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అండ్ మాన్యువల్ టెస్టింగ్ ప్రాజెక్ట్ ఆన్ ఆన్లైన్ ఇన్సూరెన్స్ అప్లికేషన్. గైస్, సో ఇవి మనం మాన్యువల్ టెస్టింగ్ లో నేర్చుకోబోయేవి. ఓకే, అండ్ ఫైనల్లీ అండ్ ద 16th లాస్ట్ వన్ ఇస్ ద బెస్ట్ వన్. సో we are going to perform a Jira tool. What is that? Jira tool. Jira tool is one of the project and defect management tool. So what is the tool name? Jira tool. It is a project and defect management tool. ఓకేనా, సో ఫైనల్ గా ఈ జీరా టూల్ ని కూడా నేర్చుకుంటాం. గైస్, ఇస్ ఇట్ క్లియర్? హలో, yes sir. సో ఇక్కడ గైస్ మనం ఏదైతే ఇవి మెన్షన్ చేసుకున్నామో, సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ లో నేర్చుకోబోయే టాపిక్ నేమ్స్ అన్నట్టు. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనం కవర్ చేసుకుంటాం మాన్యువల్ లో. నౌ
coming to the course content of automation testing. So automation testing ki manaki em kavali ani ante, you can see for automation testing, course content for automation testing enti ani ante, now you can see we are going to first we required a tool. For automation testing we required a tool we are going to approach here, selenium tool. Okay, and second thing we required a ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, మనకి ఒక టూల్ కావాలి, టూల్ కోసం సెలీనియం అనే టూల్ తీసుకున్నాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నాం. ఓకే, ఇది ఆటోమేషన్ టూల్ ఏమో సెలీనియం అండ్ జావా అనేది ఏమో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ పూర్తి జావా అంటే లేదు, జస్ట్ కోర్ జావా వి రిక్వైర్డ్. అండ్ వి రిక్వైర్డ్ ఏ ఐడిఈ టూల్. ఐడిఈ టూల్ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. మనం ప్రోగ్రామ్స్ రాయడానికి ఒక ఎన్విరాన్మెంట్. ఈ ఐడిఈ టూల్ ఏమో మనం ఎక్లిప్స్ ఐడిఈ అనే ఒక టూల్ ని నేర్చుకుంటాం. అండ్ ఫ్రేమ్ వర్క్స్ ఏంటంటే మనం ఇక్కడ నేర్చుకునేది అండ్ ఇంకా డేటా డ్రివెన్ ఫ్రేమ్వర్క్, మాడ్యులర్ డ్రివెన్ ఫ్రేమ్వర్క్, అండ్ హైబ్రిడ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటాం. అండ్ దీంతో పాటు కుకుంబర్ అనే ఒక ఫ్రేమ్వర్క్ కూడా నేర్చుకుంటాం. అండ్ డిజైన్ ప్యాటర్న్ ఏంటి అని అంటే, డిజైన్ ప్యాటర్న్ వచ్చి పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. డిజైన్ ప్యాటర్న్ ఏంటి? పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. సో డిజైన్ ప్యాటర్న్ తర్వాత we are going to discuss about the build management tool. బిల్డ్ మేనేజ్మెంట్ టూల్, దీనికోసం మావెన్ అనేది నేర్చుకుంటాం. అండ్ మనం రాసిన ప్రోగ్రామ్స్ అన్ని ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. అండ్ మన టీం మొత్తానికి మీ కోడ్ ని పంపించడానికి ఫైనల్ గా వర్షన్ కంట్రోల్ టూల్ నేర్చుకుంటాం. వర్షన్ కంట్రోల్ టూల్ ఏది అంటే గిట్ అండ్ గిట్ హబ్ నేర్చుకుంటాం ఆటోమేషన్ కోసం. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్. అండ్ ఇక్కడ గైస్ సెలీనియం ఈజ్ ఏ tool. It will take inside the Selenium we are going to discuss about the WebDriver. And Selenium start చేసినప్పుడు మీకు Selenium లో ఏమేమి నేర్చుకోవాలో చెప్తాను. Core Java is contained. సో జావా స్టార్ట్ చేసినప్పుడు మనం దాని గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆటోమేషన్ టెస్టింగ్ కోర్స్ కంటెంట్. అండ్ వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత we are going to perform a automation testing project on e-commerce application. Okay, e-commerce application మీద ఆటోమేషన్ ప్రాజెక్ట్ కూడా చేస్తాం, రియల్ టైమ్ ప్రాజెక్ట్. సో దిస్ ఈజ్ అ కోర్స్ కంటెంట్ ఫర్ ఆటోమేషన్ టెస్టింగ్. Okay guys, is it clear?